పక్కా ప్లాన్ ప్రకారమే పులిని చంపి చర్మం, గోళ్లు, దంతాలు తీసి పాతిపెట్టిండ్రు. కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ వెల్లడి. దహేగాం మండలం చిన్నరస్పల్లి వద్ద చర్మం, గోళ్లను రికవర్ చేసినాం. నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. నిందితులు 10 నుంచి 15 మంది ఉండొచ్చని పులులను చంపుతారట. ఇగో పులితోలు పులిని చంపి దంతాలు గింతాలు అంతా తీసేదానికి కత్తులు కటారులు వాడు వాడినాయి. ఇక చూడు, ఎందుకంటే ఈ మార్కెట్లో ఎక్కువ ఉంటాయి కదా గోళ్ళు, ఈ చర్మం, ఆ పండ్లు, ఇవన్నీ పులి కాబట్టి ఇక మరి పులిని చంపేటువంటి మునగలు తయారైపోయింది. ఇప్పుడు వాటికి విషయం గిట్లా ఏమైనా పెడతా ఉన్నారో ఏమో తెలియదు కానీ, సో దీనిపైన విచారణ జరుగుతూ ఉన్నది. పక్కా ప్లాన్ ప్రకారమే పులిని చంపిల్లట. చంపి చర్మం, గోళ్ళు, దంతాలు తీసి దాన్ని ఉన్నటువంటి బాడీ ఉంటుంది కదా, ఇక మాంసం గింసం అంతా అది పాతిపెట్టిలట. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట రేంజ్ నల్లకుంట వద్ద పెద్ద పులిని హతమార్చిన ఘటనలో 4 ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నామని కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతిరాం, ఆసిఫాబాద్ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ రెబ్రవల్ చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతున్నదని చెప్పారు. మంగళవారం శాంతారాం నీరజ్ కుమార్ తో కలిసి కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీసులో ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 14న రాత్రి 10 గంటలకు పెద్ద పులి కరెంట్ షాక్ గురై చనిపోయిందని, దాన్ని 7 ఏళ్ల వయసున్న ఆడపులిగా గుర్తించామని చెప్పారు. ఘటనకు ముందు K8 అనే పెద్ద పులి బెజ్జూర్ మండలంలో కెమెరాకు చిక్కిందని, ఆ తర్వాత అది కనిపించలేదని అన్నారు. కెమెరాలో పడితే అది కనిపించలేదని అందుకు అనుమానం వచ్చింది వీళ్ళకు. పక్కా ప్లాన్ ప్రకారమే వేటగాళ్లు కరెంటు తీగలు అమర్చడంతో షాక్ తగిలి పెద్ద పులి ఆ నెల 14లో చనిపోయిందని తెలిపారు. ఈ విషయం తెలుసుకొని వేటగాళ్లు 15న అక్కడికి వచ్చారని, పులి మృతదేహాన్ని 300 మీటర్ల దూరంలోని చిన్న వాగు దగ్గరకు తరలించారని చెప్పారు. వాగు దగ్గరే పులి చర్మం, గోళ్లు, దంతాలు, దవడలు తీశారని వివరించారు. పులి డెడ్ బాడీని అక్కడే పాతిపెట్టిన నిందితులు దాని గోళ్లు, చర్మం, దంతాలు మరో చోట పాతిపెట్టి పరారయ్యారని తెలిపారు. ఈ ఘటనపై 3 బృందాలతో విచారణ చేపట్టామని, దహేగాం మండలం చిన్నరాస్పల్లి వద్ద వేటగాళ్లు పాతిపెట్టిన చర్మం, గోళ్లను సోమవారం రికవరీ చేశామని తెలిపారు. 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పులిని చంపింది పాత నేరస్తులేనని, కనీసం 15 మంది ఈ కేసులో ఉన్నట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఎక్కడా సిబ్బంది నిర్లక్ష్యం లేదు. కరెంటు తీగలు తగిలి పులి చనిపోయిన ఘటనలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం లేదని, ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం లేదని శాంతారాం, నీరజ్ కుమార్ ట్రిబ్యునల్ వెల్లడించారు. కాగజ్ నగర్ డివిజన్లో పులుల రక్షణకు సంబంధించి ఏడాదిగా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంచిర్యాల సర్కిల్ ఆఫీసులో టైగర్ రిజర్వ్కు సంబంధించి పులుల ట్రాకింగ్ సెల్ ఏర్పాటు చేశామని, ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ప్రతి పులి కదలికలకు సమాచారం అందుతుందని చెప్పారు. జిల్లాలో 300 కిలోమీటర్ల ఇల్లీగల్ కరెంట్ లైన్ ఉన్నదట. ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో 300 కిలోమీటర్ల మేర ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ లైన్లు వేశారని, ఈ లైన్లు ఖచ్చితంగా తొలగిస్తామని శాంతారాం, నీరజ్ కుమార్ తెలిపారు. విద్యుత్ లైన్లు వేసేటప్పుడు అటవీ శాఖ అనుమతి నిరాకరించిందని చెప్పారు. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఈ కరెంటు తీగలు తొలగించాలని లేఖ రాసినా విద్యుత్ శాఖ స్పందించలేదన్నారు. అనుమతులు లేకుండా విద్యుత్ లైన్లు, స్తంభాలు వేసిన వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపిల్లు. విద్యుత్ శాఖ అధికారులతో జాయింట్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిల్లు. మహారాష్ట్ర వేటగాళ్ల ప్రమేయం ఉన్నదట ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన వేటగాళ్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వేటగాళ్ల నేర చరిత్ర తెలుసుకుంటామని, వారికి ఇతర రాష్ట్రాల వేటగాళ్లతో సంబంధాలు ఉన్నాయా అన్నది తెలుసుకునేందుకు జాతీయ స్థాయి వైల్డ్ లైఫ్ విచారణ బృందాలు వివరాలు షేర్ చేస్తామని చెప్పారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. విచారణ ఇంకా కొనసాగుతున్నందున నిందితుల వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు. ఈ ఘటన రెవెన్యూ ఏరియాలో జరిగిందని, తాము కేవలం ఫారెస్ట్ కేసు మాత్రమే నమోదు చేశామని, హత్య, ఇతర నేరాలకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేస్తారని చెప్పిర్రు. విచారణలో కీలకంగా పనిచేసినటువంటి ఆసిఫాబాద్, బెల్లంపల్లి, పెంచకల్పేట అటవీ సిబ్బందిని అభినందించినట్టు మొత్తం ఈ తోలు గీలంతా స్వాధీనం చేసుకున్నారు.